కొంతమంది మత పిచ్చిగాళ్లతో ఈ దేశం ఎటెళ్తుందో అర్థం కాని పరిస్థితి. కొన్ని వార్తలు చూసినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడు కడుపు రగిలిపోతుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే నాసిక్ లోని టీసీఎస్ కంపెనీలో జరిగింది. టీసీఎస్ లాంటి పేరున్న మల్టీనేషనల్ కంపెనీలో ఎంత గలీజు చండాలపు నేరం జరిగితే చిన్న కంపెనీలో ఉన్న మహిళల పరిస్థితి ఏంటన్నది అర్థం కాని పరిస్థితి. మత ప్రాతిపదికన జరిగిన నేరాలుగా ఈ ఘటనపై దేశం మొత్తం అట్టుడుగుతోంది. అంతేకాదు దేశం మొత్తం కార్పొరేట్ కంపెనీలన్నీ షేక్ అవుతున్నాయి. టీసీఎస్ కంపెనీలోని టీం లీడర్లు చేసిన ఘోరాలు అన్ని ఎన్ని కావు. ఓ టీం లీడర్ అయితే ఏకంగా పెళ్లైన మహిళపై 10 మార్లు అత్యాచారం చేశాడనే ఫిర్యాదు ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. మరో 7 మహిళలను లైంగికంగా వేధించటం, అనుచితంగా తాగటం, బీఫ్ తినమని ప్రోత్సహించటం, వేరే మతాల మీద వెకిలిగా మాట్లాడటం, నమాజ్ చేయమని చెప్పటం, మతం మారమని బలవంతం చేయడం లాంటి పనులు చేశారని నిందితులపై ఆరోపణలు వచ్చాయి. అయితే నాసిక్ పోలీసులకు మార్చి 26 దేవళలి పోలీస్ స్టేషన్ కు టీసీఎస్ కంపెనీకి చెందిన మహిళా ఉద్యోగి వెళ్లారు. కన్నీటి పర్యంతం అవుతూ కంపెనీలో తనపై జరుగుతున్న దారుణాలను ఆమె వివరించి చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7-8 మంది తోడేళ్లు వేధిస్తున్నారు, ముట్టుకుంటున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారామె. అది కూడా గత 4 ఏళ్ల నుంచి. ఇక తట్టుకోలేకపోతున్నాను, మీరే న్యాయం చేయాలని చెప్పుకొచ్చారు. టీసీఎస్ లాంటి కంపెనీలో ఇలాంటి అఘాయిత్యాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. అయితే హెచ్ఆర్ కు ఫిర్యాదు చేశారా అంటే ఆమె చాలా సార్లు చేశారని చెప్పారు. తాను లేడీ హెచ్ఆర్ కు ఫిర్యాదు చేస్తే ఆమె నాకు మెయిల్ చేశారు. ఎంఎన్సీ కంపెనీల్లో ఇలాంటివి చాలా కామన్, నువ్వు కూల్ గా ఉండమని ఒక మహిళ ఉండి చచ్చు సలహా ఇచ్చారామె. అయితే ఒకే మతానికి చెందిన కొంతమంది లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండటం, మత మార్పిడులకు ఒత్తిడి చేయడంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఇదేదో ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వ్యవహారమా అని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఉన్నత చదువులు చదువుకున్న 7 మహిళా పోలీసులను ఉద్యోగుల్లా కంపెనీలోకి ప్రవేశపెట్టారు. సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అసలు తమ కంపెనీలోకి ఆ మహిళా ఉద్యోగులు వచ్చినట్లు అత్యున్నత స్థాయిలోని వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ముందే కంపెనీ ఉన్నతోద్యోగులను పోలీసులు హెచ్చరించారు. ఈ విషయం గాని లీక్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో కంపెనీ నుంచి ఆ సీక్రెట్ ఆపరేషన్ పోలీసులకు ఐడి కార్డులు వచ్చాయి. అలా నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఆ నీచులపై స్పెషల్ నిఘా పెట్టిన మహిళా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా 3 దొరికిపోయారు. సదరు ఉద్యోగులను తాకటం, జోకులేయటం, టార్గెట్ చేసి ఇతర మహిళలను మత మార్పిడి చేయాలని ఒత్తిడి చేయటం ఇదే వారి పని. రాడికలైజేషన్ తో పాటు ఏకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆ పోలీసులు అనుమానించారు. సరిగ్గా ట్రాప్ లో ఇరుక్కున్నారు మనుషుల రూపంలో ఉన్న ఆ నీచులు. పిచ్చిగా ప్రవర్తిస్తుంటే వెంటనే చొక్కా పట్టుకున్నారు పోలీసులు. ఎవరు మీరు, ఎందుకు నా చొక్కా పట్టుకుంటున్నావని వాయిస్ రేస్ చేసేశారు. అంతే, సినిమా స్టైల్లో మేం పోలీసులమని ఐడీలు చూపించగానే ప్యాంటు తడుపుకున్నారు. మీ అక్కా చెల్లెళ్లను ఇలానే వేధిస్తే ఊరుకుంటారా అంటూ నిలదీశారు. మేము ఏ తప్పు చేయలేదని కథలపడ్డారు ఆ నీచులు. కానీ అప్పటికే ఉన్నతాధికారులకు కాల్ చేయడంతో వ్యాన్లు కూడా రానే వచ్చాయి. అదే పోలీస్ వ్యాన్లు. 3 అదుపులోకి తీసుకొని వ్యాన్ లెక్కించేశారు. అయితే ఈ విషయం కాస్త బయటకు లీక్ అయింది. దీంతో హిందూ సంఘాలు కంపెనీ ముందు ఆందోళనలు చేశాయి. ఒక్కసారిగా కంపెనీలోకి చొచ్చుకెళ్లారు, నానా రచ్చా చేశారు. ఒక్క దెబ్బకి కంపెనీ పరువంతా పోయింది. మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు, సామాన్యులు లైంగికవాదంతో అందరికీ సమన్యాయం ఉండాలంటారు. కానీ ఒక వర్గానికి చెందిన వెధవలు మాత్రం ప్రతిసారి తమలోని పంది బుద్ధిని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఏపీలో తీవ్రవాద ముఠా ఒకటి బయటపడింది. ఇక్కడ నాసిక్ టీసీఎస్ లో ఉన్నత చదువులు చదివిన వెధవలు ఒక వర్గం మహిళలను వేధిస్తున్నారు, మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఏ మతం అయితే ఏంటో ఈ వెధవలకు అర్థం కాదు. చివరకు వారి పాపం పండింది. వెంటనే నాసిక్ పోలీసుల ట్రాప్ లో చిక్కుకున్న వెధవలను అరెస్ట్ చేసి తొక్క తీశారు. అయితే కొన్నేళ్లుగా ఈ వెధవ పని జరుగుతుందని తెలిసిన హెచ్ఆర్ పట్టించుకోలేదు. పైగా పూణేకు చెందిన ఆ మహిళా హెచ్ఆర్ ఇదంతా కామనే అని చెప్పింది. అయితే ఆ హెచ్ఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందా అనే అనుమానం పోలీసుల్లో మొదలైంది. ఆ హెచ్ఆర్ మేనేజర్ పేరు నిదా ఖాన్. ఈమె తన దగ్గరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించకుండా ఏకంగా 75 ఈమెయిల్స్ అలాగే చాట్స్ ను వదిలేసిందని సిట్ దర్యాప్తులో తేలింది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది ఒక వ్యవస్థాత్మక వైఫల్యం. నిజంగా పోలీసులను అభినందించాలి. హౌస్ కీపింగ్ స్టాఫ్ గా మారి లోపలికి ప్రవేశించి ఆ ఆఫీస్ నంతా క్లీన్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్ లో చేరారు. నిజంగా పోలీసులకు సెల్యూట్. అక్కడ జరిగిన ఘటనలన్నీ కూడా గమనించి డిజిటల్ ఆధారాలను కూడా సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ దగ్గరే ఒకరున్నారు. చివరికి మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హెచ్ఆర్ ఏజీఎం నిదా ఖాన్ అయితే అరెస్ట్ అయిపోయింది.
అయితే మరో 7 మహిళా ఉద్యోగులు ఇదంతా చూసి ధైర్యంగా ముందుకొచ్చి తమపై జరిగిన దారుణాలను వివరించి కేసు పెట్టారు. మీకు రక్షణగా మేముంటామని నాసిక్ ఏసీపీ ధైర్యంగా చెప్పడంతో ఒక్కొక్కరు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. హెచ్ఆర్ మేనేజర్ సహా టీం లీడర్ల పొజిషన్ లో ఉండి కింది స్థాయి వారిని మతం ఆధారంగా టార్గెట్ చేసి వేధించిన కుక్కలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అన్సారీ, షఫీర్ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అఖ్తర్, డానిష్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కూడా 2022 నుంచి ఈ గలీజ్ పని చేస్తున్నారనేది ఫిర్యాదు. అయితే ఈ వెధవల్లో ఒకడు ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా లైంగికంగా దాడి చేశాడు. పలుమార్లు లైంగికంగా వాడుకున్న తర్వాత పెళ్లి మాట ఎత్తడం లేదు. దీంతో ఆమె అత్యాచారం కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు గత కొన్నేళ్లుగా జరుగుతున్న వాటికి ఆధారాలు సేకరించేందుకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ 40 ఫుటేజ్లను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ పొజిషన్లలో ఉన్న ఉద్యోగులు కింది స్థాయి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల మత మార్పిడులు కూడా జరిగాయి అనే విమర్శలు రావడంతో ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ కేంద్రానికి లేఖ రాసింది. టీసీఎస్ సహా అన్ని కంపెనీల్లో లైంగిక వేధింపుల నిబంధనలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియను కోరింది. ఈ దెబ్బతో టీసీఎస్ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా పోవడంతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసింది. తమ కంపెనీలో ఇలాంటివి ఊహించలేదు. జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తాం. కానీ హెచ్ఆర్ దగ్గర జరిగిన పొరపాటు దారుణమైంది. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతోంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో విచారణ చేయిస్తున్నాం. వాస్తవాలను నిర్ధారించడానికి, బాధ్యులను గుర్తించడానికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతుందని చెప్పారు. అయితే కంపెనీలు అంతర్గతంగా చేసే విచారణలతో ఎలాంటి ఉపయోగం ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులే చట్టం ముందు నిలబెట్టి దోషులను కఠినంగా శిక్షిస్తే తప్ప న్యాయం జరగదని డిమాండ్లు చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక విచారణ టీం ను ఏర్పాటు చేశారు. 8 మందిని అరెస్ట్ చేశారు. దీని వెనుకున్న ముఠాను కూడా కుదిపేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీక్రెట్ ఆపరేషన్ చేసిన మహిళా పోలీసులను అందరూ అభినందిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. నాసిక్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణకు ఆదేశించారు. అలాగే రాష్ట్ర శాసన మండలి మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ చేయాలని సూచించింది. ఈ కేసు ఒక్క కంపెనీకి మాత్రమే పరిమితం కాదు. మొత్తం ఐటీ రంగంలో మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. కానీ మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థే విఫలమైతే వారికి నిజంగా రక్షణ ఎక్కడుంటుంది? మరి వీరికి న్యాయం జరుగుతుందా? మిగతా వారి సంగతి ఏంటి? ఎలాంటి శిక్ష వేస్తే ఇలాంటి వెధవలకు బుద్ధి వస్తుంది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Hey!